ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 4 సోమవారం రోజున 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ఈరోజు దినఫలాల ప్రకారం వీరి జీవితంలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, ఎలాంటి 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాము పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 4 సోమవారం రోజున అయితే మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున మీకు గ్రహాలు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో గతంలో మీరు అనుభవిస్తున్న కష్టాలు, గత కొద్ది రోజులుగా మీరు అనుభవిస్తున్న మానసిక వేదన ఈ రోజున మీకు తీరిపోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీకు గురుబలం అధికంగా ఉండటం వల్ల 2 పెద్ద కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహం ఉంటే ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీ జీవితంలో అయితే ఒక పెద్ద మార్పు కూడా మీరు చూస్తారు. ఒక పెద్ద రహస్యం కూడా ఈ రోజున బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున అయితే మీకు గత కొంతకాలంగా మీరు ఎప్పటి నుంచో ఒక వాహనం కొనాలి లేదా ఒక ఇల్లు కొనాలి అని చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి ఇది తగిన సమయం వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో గురుబలం అధికంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీరు కొత్త వాహనం లేదా ఒక కొత్త ఇల్లు లేదా కొంత స్థలం కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మీ యొక్క అతిపెద్ద కోరిక నెరవేరే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి లేదా ఒక శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురుబలం అధికంగా ఉండటం వల్ల మీకు ఈ సమయంలో అయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో అయితే మీ యొక్క వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఈ సమయంలో చక్కటి సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు నూతనంగా చూసిన సంబంధం ఏదైతే ఉందో అది ఈ సమయంలో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఇటువంటి 2 పెద్ద కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మీకు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ రోజున అయితే మీకు గ్రహస్థితి కారణంగా కొన్ని రహస్యాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు అందరినీ గట్టిగా నమ్ముతారు. అలాగే మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయరు అని మీరు నమ్ముతూ ఉంటారు. కానీ ఈరోజు అయితే మీకు ఒక రహస్యం, ఒక సీక్రెట్ అనేది మీకు మీ యొక్క నమ్మకానికి పరీక్ష పెట్టబోతుంది. మీరు నమ్ముతారా? మీరు ఎంతటి ధైర్యవంతులో ఆ యొక్క క్షణంలో మీరు ఎంతటి ధైర్యవంతులో లోకానికి కూడా బాగా తెలిసేటువంటి సమయం. గత కొంతకాలంగా చెప్పాలంటే కనుక మీకు ఏదో ఒక
విధమైనటువంటి ఒక అసంతృప్తి, ఒక నిరాశ మీ యొక్క చుట్టూ అంతా కూడా బాగున్నట్టు కనిపిస్తున్నా కూడా లోపల ఏదో ఒకటి జరుగుతుందని చెప్పి మీ యొక్క మనసు అనేది మీకు అనేక రకాల సూచనలు అయితే ఇవ్వటం, మీకు హెచ్చరికలు ఇవ్వటం జరుగుతూ వస్తుంది. అయితే మీరు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు మీరు గమనించి ఉండవచ్చు. కానీ దాన్ని కూడా నిర్ధారించుకోలేక ఏమాత్రం కూడా మీరు సందేహం కానీ ఆధారం కానీ దొరకట్లేదు. ప్రస్తుతం మీరు ఒక సందిగ్ధంలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కావచ్చు, లేదంటే వృత్తిపరంగా కావచ్చు, మీరు ఒక మెట్టు ఎక్కాలి ఎక్కువగా చూస్తున్నారు. అయితే ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని వెనక్కి లాగినట్టు మీకు అనిపిస్తుంది. ఆ అదృశ్య శక్తి వెనుకున్నటువంటి అసలు కారణం ఏమిటంటే ఈ రహస్యం అనేది చాలా ముఖ్యం. మీరైతే ఇప్పుడు ముఖ్యంగా ఈ విషయాన్ని మీ గుండెల్లో దాచుకోండి. ముఖ్యంగా ఈరోజు అయితే మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే మీరు ప్రేమలో అయినా సరే, స్నేహంలోనైనా సరే చాలా నిజాయితీగా ఉంటారు. అలాగే మీరు నిజాయితీగా ఉన్నట్లే అందరూ నిజాయితీగా ఉన్నట్టు మీరు భావిస్తారు. కానీ కొంతమంది వ్యక్తులు అయితే మీ చుట్టూ ఉన్నవారే, మీ దగ్గరలో ఉన్నవారే, మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ వెనక్కే ఉంటూ వారు మీ గురించి చెడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మీ వెనకాల ఉంటూ మీ యొక్క అన్ని రహస్యాలు తెలుసుకుంటూ ఇతరులకు చెప్తూ ఉన్నారు. అంటే మీ ఎదుగుదలను ఆపివేయాలని, మీరు ఎదగకూడదు అని, మీరు ఎదుగుతుంటే ఓర్వలేక మీపై అయితే చెడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సమాజంలో మీ యొక్క పేరును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇలా చేస్తున్నారు. దానివల్ల మీ జీవితంలో మీ పేరు గౌరవం దెబ్బతీయాలని అంటే ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఒక చిన్న మాట ద్వారా లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు ఇటువంటి ఒక నిజం తెలుస్తుంది. ఆ వ్యక్తులు ఎవరన్న నిజం కూడా మీకు ఈ సమయంలో తెలుస్తుంది. కాబట్టి ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకలా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి. అలాగే వారితో దూరంగా ఉండండి. మీరు ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేసుకోకండి. మీ పర్సనల్ విషయాలు, మీ యొక్క డబ్బు విషయాలు, కుటుంబ విషయాలు అయితే అందరితో మీరు షేర్ చేసుకోకండి. ఈ రోజున అయితే ఇటువంటి ఒక రహస్యం బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున కుటుంబ పరంగా చూసుకుంటే ఈ సమయంలో కుటుంబ బాధ్యతలు మీకు ఈ రోజున పెరుగుతాయి. మీరు ఇంటి విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఈ రోజున ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి శ్రేయస్సు తీసుకురావాలి. ఇక ముఖ్యంగా ఈ రోజున అయితే కుటుంబంతో కొంచెం సమయం గడుపుతారు. ఆనందంగా వారితో సమయాన్ని గడిపి చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి పరంగా చూసుకుంటే ఈ సమయంలో అయితే జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. మొత్తంగా చూస్తే ఈ సమయంలో కుటుంబ బంధాలు బలపరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా మాటల్లో జాగ్రత్త అవసరం. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ సమయంలో అయితే భావోద్వేగ పరంగా ముఖ్యమైన కాలంగా ఉంటుంది. ఈ రోజున అయితే మీ యొక్క మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు. మీ సంబంధం మరింత దగ్గర చేస్తుంది. ముఖ్యంగా ప్రేమికులకు మధ్య ఉన్న సన్నిహిత్యం పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే స్థాయి మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ రోజున అయితే అనవసర అవమానాలు లేదా అపార్థాలు ఏర్పడకుండా మీరు చూసుకోండి. ఓర్పుతో వ్యవహరించండి. నిజాయితీగా మాట్లాడితే మీ బంధం మరింత బలపడుతుంది. అదేవిధంగా ఈ సమయంలో అయితే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, సహకారం మీకు ఈ సమయంలో దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా చూసుకుంటే ఈ రోజున అయితే వ్యాపారంలో మీకు మిశ్రమ ఫలితాలే వస్తాయి. ఈ సమయంలో మీ వ్యాపారంలో మీరు అనుకున్న లాభాలు పొందకపోవచ్చు. అదేవిధంగా వృత్తిపరంగా కూడా మీకు చిన్న లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే సింహ రాశి వారికి అయితే ప్రేమ బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీకు మీ యొక్క నైపుణ్యానికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యపరంగా కొంత చికాకులు రావచ్చు. అదేవిధంగా ఈ సమయంలో అయితే మీకు గతంలో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లు అయితే అది తిరిగి వస్తుంది. పాత బాకీలు మీకు వసూలు అవుతాయి.
మీ యొక్క అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజున సింహ రాశి వారికి ముఖ్యంగా చూసినట్లు అయితే ఒక నూతన వ్యక్తి కూడా మీకు పరిచయం అవుతారు. వారితో మీరు నూతనంగా ప్రేమలో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజున సింహ రాశి వారికి అయితే వృత్తిపరంగా వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ శ్రమకు గుర్తింపు ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ కోసం ఈ రోజున మీకు కొంచెం మంచి స్థలం దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజున ఒక అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ రోజున సింహ రాశి వారు ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.